వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాత బన్నీవాసు నిర్మించిన లేటెస్ట్ చిత్రం మిత్రమండలి. అయితే భారీ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. విడుదలకి ముందు ఈ సినిమా చాలా హంగామానే చేసింది. ట్రైలర్, టీజర్లతో యూత్ ఆడియన్స్ మెచ్చే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని కనిపించడంలో సక్సెస్ అయ్యారు మేకర్లు. దానికి తోడు రీసెంట్ గా బన్నీవాసు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన సినిమాని పోటీలో వస్తున్న మరొక సినిమా నిర్మాతలు టార్గెట్ చేసి తొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు మా చిత్రంపై విడుదలకి ముందే నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని, కానీ వాళ్ళు నా వెంట్రుకు కూడా పీకలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందుకే ఆయన సినిమాపై నెగిటివ్ ప్రచారం చేయాలని అనుకున్నది ఎవరు? సోషల్ మీడియాలో విడుదలకి ముందు మిత్రమండలి చిత్రం ఎలాంటి నెగిటివ్ పోస్టులు కనపడలేదే. మరి బన్నీవాసు ఎవరిని ఉద్దేశిస్తూ ఈ కామెంట్లు చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్లు అర్థమవక జుట్టు పీక్కున్నారు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని, ఆయన సినిమాని ఎవరూ టార్గెట్ చేయలేదని నెటిజన్లు కొంతమంది చెప్పుకొచ్చారు. అయితే బన్నీవాసు చేసిన ఈ కామెంట్లపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కాసేపటి తర్వాత కౌంటర్ ఇచ్చారు. అయితే ఆయన మాట్లాడుతూ, అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు, మాటలు మన చేతిలో ఉన్న, ఆట ఎవరిదో జనాలే తీర్మానిస్తారు అంటూ ఒక ట్వీట్ వేశారు. మిత్రమండలి చిత్రం గ్రాండ్గా విడుదలై మొదటి ఆట నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ఫలితాన్ని ఉద్దేశించి బండ్ల గణేష్ ఈ ట్వీట్ వేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకీ బండ్ల గణేష్ బన్నీవాసు మధ్య గొడవలు ఏర్పడడానికి లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఈవెంట్ కారణమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా బన్నీవాసు గ్రాండ్గా రిలీజ్ చేశారు. పెద్ద హిట్ అవడంతో సక్సెస్ ఈవెంట్ని ఏర్పాటు చేసి అల్లు అరవింద్తో పాటు బండ్ల గణేష్, విజయ్ దేవరకొండ వంటి వారితో పాటు పలువురు సెలబ్రిటీల్ని కూడా ముఖ్య అతిథిగా పిలిచాడు. ఈ ఈవెంట్లో బండ్ల గణేష్ మాట్లాడుతూ, అల్లు అరవింద్ అదృష్టవంతుడు, ఆయన ఏ పని చేయడు, ఆయన పక్కనే ఉండే బన్నీవాసునే మొత్తం చేస్తాడు. సినిమా పూర్తయ్యాక చొక్కా నలకుండా వచ్చి ఈవెంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తాడు, లాభాలను మూటగట్టుకుని వెళ్తాడు అని అన్నారు. ఆ మాటలకు బన్నీవాసు రియాక్ట్ అయి బండ్ల గణేష్ని తప్పు పట్టడం, అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ జరగటం మొదలైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.